ఆయిల్ వేగించాక ముందుగా బిర్యానీ ఆకు వేయించేసుకొని దాన్ని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించేసుకొని ఒక ఉల్లిపాయ ముక్కలుగా తరిగి ఒక పచ్చిమిర్చి తరిగి వేసుకొని వేయించేసుకోవాలి. తర్వాత ఇంట్లో మిగిలి ఉన్న కూరగాయలను ముక్కలుగా తరిగి ఆ పోపులో వేసుకొని వేయించేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కాస్త నీళ్ళు పోసి తెల్లని నీళ్ళు పోసి ముక్కలు ఉడికినట్టుగా నీళ్ళు పోసి ఉడికించేసుకోవాలి. కుక్కర్లో పెట్టి 2-3 విజిల్ వచ్చినంత వరకు ఉడికించేసుకుంటే బాగుంటుంది. అందుకని ఉప్పు కారం పసుపు కూడా వేస్తాను. బాగా 2-3 విజిల్ వచ్చినంత వరకు ఉడికించేసుకుంటే ముక్కలు బాగా ఉడికి ముక్కల్లో ఉన్న విటమిన్లు ఖనిజాలు లవణాలు పోషకాలు అన్నీ ఆ నీటిలో దిగుతుంది. ఇలా వడగట్టేసుకోవాలి. వడగట్టుకున్న ఈ ముక్కలతో మళ్ళీ కాస్త నీళ్ళు వేసేసుకొని రెండోసారి కూడా వడగట్టేసుకుంటే ఇదిగోని సూప్ రెడీ అయిపోతుంది. ఈ సూప్లో ఎన్నో ఖనిజాలు లవణాలు విటమిన్స్ ఉంటాయి. అదేనండి మనం ఉడికించుకున్న కూరగాయల్లో ఉన్న విటమిన్స్ పోషకాలన్నీ ఈ సూప్లో దిగుతుంది. ఈ సూప్లో మనకు నచ్చితే నిమ్మకాయ పిండుకొని తాగొచ్చు. ఇష్టమైన వారు కొద్దిగా బెల్లం కలుపుకొని తాగొచ్చు. ఈ సూప్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకో గ్లాసులు అయితే తీసి వేడి చేసుకొని తాగొచ్చండి. వంకాయ తప్పించి ఏ కూరగాయలన్నా వేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. మన ఇంట్లో కొంచెం కూరగాయలు మిగిలినప్పుడు ఇలా సూప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.